కందుకూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కందుకూరులోని టీఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గరకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దోబగుంటకు చేరుకున్నారు. అక్కడ 45 లక్షలతో ఏర్పాటు చేసిన మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు. దీని నిర్వహణ వివరాలను సంబంధిత వ్యక్తుల నుంచి సీఎం తెలుసుకున్నారు. కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, కలెక్టర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, ఉగ్ర నరసింహారెడ్డి, దామచల్ల జనార్దన్, నొకసాని బాలాజీ, ఎరిక్షన్ బాబు, నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి, ఏపీఈ ఎంసీఎల్ పోలంరెడ్డి, దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్లో కంగారు మదర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారీ ఆదేశించారు. గైనిక్ వార్డులో మరమ్మతులకు సంబంధించిన పనులను పరిశీలించారు. వాష్రూమ్లో టైల్స్ మార్చాలని సూచించారు. ఇతర అనుబంధ వార్డులను తనిఖీ చేశారు. బ్రాండింగ్, బెడ్లు, ఇతర అవసరమైన సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు. కనిగిరిలో ఇప్పటికే కంగారు మదర్ను ప్రారంభించామన్నారు. ఒంగోలు జీజీహెచ్ కూడా సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి సెంటర్ను ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట అడ్మినిస్ట్రేటర్ అద్దయ్య, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, గైనిక్ హెచ్ఎండి డాక్టర్ సంధ్యారాణి, చీమకుర్తి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, డీసీహెచ్ఎస్ డాక్టర్ సూరిబాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ సంపూర్ణమ్మ, ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. మేడం గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మన జీజీహెచ్ని విజిట్ చేశారు. ఎందుకంటే మదర్ న్యూ బార్న్ యూనిట్, ఎంఎన్సీ యూనిట్ను తర్వాత అట్టనే కంగారు మదర్ కేర్ యూనిట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి గైనకాలజీ డిపార్ట్మెంటును, ఎస్ఎన్సీ డిపార్ట్మెంటు విజిట్ చేసి ఒక 2 ప్లేసులు సెలెక్ట్ చేశారు. ఆ 2 ప్లేసెస్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దాని మీద ఎస్టిమేషన్స్ అన్నీ చేసి ఒకసారి సబ్మిట్ చేస్తే మేడం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే యూజువల్గా ఏంటంటే మనకి మదర్ న్యూ బార్న్ యూనిట్ అంటే ఏంటంటే అండి, మదరు బేబీ ఇద్దరు దూరంగా ఉంటారు. మదరు బేబీ దీన్ని దగ్గర ఉంచి పక్కనే ఉంచి కేర్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, మామూలుగా అయితే ఏం చేస్తామంటే అండి, బేబీకి బాగాలేనప్పుడు వార్మర్లో పెడతాం న్యూ బార్న్, తర్వాత మదర్ ఏమో ఇంకో రూమ్లో ఉంటారు, బేబీ ఇంకో రూమ్లో ఉంటారు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మదర్ న్యూ బార్న్ యూనిట్లు ఏంటంటే బేబీ కూడా మదర్ పక్కనే వార్మర్లో ఉంటుంది, అవసరమైనప్పుడు వార్మర్లో ఉంటారు, లేదనుకుంటే
తల్లి దగ్గర ఆ బేబీని పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం హీలింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటాం, ఆ హ్యూమన్ టచ్ ఉంటుంది కాబట్టి బేబీ తొందరగా రికవర్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది ఒక కొత్త కాన్సెప్ట్, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి మేడం అని ఒక డెసిషన్ తీసుకొని ఈరోజు మన DCHS గారు, తర్వాత అట్లానే మన వేణుగోపాల్ రెడ్డి సారు, తర్వాత గైనకాలజీ HOD మేడము, అందరం మన హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అద్దయ్య గారు సార్ అందరూ కలిసి విజిట్ చేసి ఒక 2 ప్లేసెస్ సెలెక్ట్ చేశారు, మేడంకి చూపించారు ఆ ప్లేసెస్. సో ఇప్పుడు ఏంటంటే ఆ ప్లేసెస్ మీద ఒక డెసిషన్ తీసుకొని ఏదో ప్లేస్లో మనం ఇక్కడ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా బాలోత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 2 ఏళ్లుగా వివిధ అంశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించడం నిజంగా అభినందనీయమని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు PVR బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన బాలోత్సవం పిల్లల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలు చదువులోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉండేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే అన్నారు. వచ్చే ఏడాది జరిగే కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ అధ్యక్షుడు బి లక్ష్మీనారాయణ, బాలోత్సవ నిర్వహణ కమిటీ నాయకులు దామా శ్రీనివాసరావు, KF బాబు, CH వినోద్, UV రామరాజు, CH జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే వారు చేసిన ఇదివరకు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఇవన్నీ కూడా నేను చూసుకొని వచ్చాను. అవి కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ టాలెంట్ ప్రకారంగా ప్రతి స్కూల్ కూడా ఈరోజు సాయంత్రం దాకా ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ పెట్టుకోవటం, దానికి ప్రైజులు కూడా అలాట్ చేయటం, ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం మెయిన్గా పిల్లలలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకోవటం. ఈరోజు ఇందాక ఇప్పుడే నేను చూసాను, ఒకటి చిన్న మన వాళ్ళ ఒక ప్రదర్శన చూశారు, చాలా చక్కగా చేశారు. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా మనం ఏం చదివిస్తున్నాం అనేది కాదు, వాళ్ళకి ఏ ఆలోచనలో ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ ఆలోచన విధానాలతో కానీ వాళ్ళని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా సమాజంలో ఒక మంచి మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ మన ఇంట్రెస్ట్ వాళ్ళ మీద పెట్టి వాళ్ళని ఇదే కావాలి అని చెప్పేసి బలవంతం చేయటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు వేరే విధంగా మీ మీద యాంటీ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కరెక్ట్గా నేను వచ్చాకే అదే ప్రదర్శన చేస్తూ ఉన్నారు, పిల్లలు కూడా ఎంతో చక్కగా చేశారు, అది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ఇలాంటి టాలెంట్ ఉండే వాళ్ళ పిల్లలందరూ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు కూడా చిన్న వయసులోనే బయటికి పోయి వేరే కంట్రీలు పోయి చదివే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చదువు కూడా అంత ఇంపార్టెంట్, భవిష్యత్తులో చదువుంటేనే దేనికైనా ఉంటుంది. అవి కోలాట దళాలు 2 స్టేజీలు, అదేవిధంగా మరి లఘునాటికలు, శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, ఈ విధంగా అనేక బహుముఖ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గతంలో 5,000 మంది బాలబాలికలు హాజరయ్యారు, 300 మంది ఉపాధ్యాయులు, 200 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఈరోజు కూడా దాదాపు 5,000 మంది పైగా విద్యార్థులు హాజరయ్యారు, 300 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరికి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీ కనులు కనాలనుకున్న కళలను నా కనులు కనలేకపోతున్నాయి. మీ ఆశలు ఆశయాలను నెరవేర్చలేకపోతున్నాను. అందుకే మీకు నా ముఖం చూపించలేక వెళ్ళిపోతున్నాను. అయినా నా కూతురి ఆశయాలను సాధించాలనుకున్నాను, కానీ నా కూతురు నా ఆశయాల కోసం చనిపోతుంది అనుకోలేదు. ఎందుకు ఏడుస్తున్నావు? మెడికల్ సీట్ సాధించలేకపోయింది, అందుకే చనిపోయింది. మేడం అవునండి, ఎంతసేపటికి లక్షలాది సీతారాములు వచ్చేస్తారు. సీతారాములు అంటే వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంఘాల వీరి, స్వాతంత్ర నినాదం అక్కడ కాదు, ఇక్కడ కాదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఎవర్రా కుక్కలు ఏమన్నా నీ కాళ్ళ కింద బానిసనై బతకాలా? సరిగ్గా చూడరా ఎవరి కాళ్ళ కింద ఎవరు ఉన్నారో. మా భారతదేశంలో ఆడపిల్లలంటే అలుసనుకున్నారా? ఒక్కసారి ఎదురు తిరగాలంటే ఆది పరాశక్తులు అవుతారా? చూడు, లేవండిరా తెల్ల కుక్కలారా, మోకాళ్ళ మీద కూర్చోండి. మాకు ఈ ధైర్యం ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు చెప్పురా, వందే మాతరం. రఘుపతి రాఘవ రాజా రామ
నడిపించారు. ఈ నాటకం వాళ్ళకి అంకితం చేస్తున్నాం. వందే మాతరం. జిల్లాలో ఏపీజేఏసీ అమరావతిని సంఘటితపరిచే విధంగా అన్ని విభాగాల్లోనూ ప్రభుత్వ శాఖల సిబ్బందిని కలుపుకుంటూ ముందుకు పోవాలని ఏపీజేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ హాలులో జిల్లా ఏపీజేఏసీ అమరావతి నాయకులతో బొప్పరాజు సమీక్షించారు. జిల్లాలో డివిజన్ వారీగా ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం కమిటీలను ఏర్పాటు చేయాలని, వీటిలో అన్ని ప్రభుత్వ శాఖలకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ పిన్నిక మధుసూదన్ రావు, మహిళా విభాగం చైర్పర్సన్ ఎన్ జయలక్ష్మితో పాటు వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొరపు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్యను ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సత్కరించి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ స్టేషన్ జిల్లా కార్యదర్శి వాసుదేవరావు, ట్రెజరర్ ఓతకోలు శ్రీనివాసరావు, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు సాయి, రెవెన్యూ సంఘం నాయకులు పాల్గొన్నారు. 77 సంవత్సరాల వయసు, ఇప్పటికి కూడా చదువు లేనటువంటి వాళ్ళని చదివించడం, ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళకి వెళ్ళి నేను పరిశీలిస్తానని చెప్పడం ఇది ఆయన నైజం. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఇలాంటి వాళ్ళ మనం కలుసుకోవడం గొప్ప. కొద్దిగా అందరూ పొదిలి నగర పంచాయతీలో వార్డుల్లో చెత్త సేకరణకు ఇటీవల మంజూరైన నూతన ట్రాక్టర్ను నగర పంచాయతీ కార్యాలయం వద్ద శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు స్వయంగా ట్రాక్టర్ను నడిపి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం దర్శి రోడ్లో నూతనంగా స్థాపించిన జిమ్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం కాటూరు వారిపాలెం గ్రామంలో 33/11 kV సబ్స్టేషన్లో 5 MVA నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించారు. వేసవి కాలంలో కాటూరు వారిపాలెం, బుచ్చన్నపాలెం, కొత్తపాలెం, అన్నవరం, పొదిలి పట్టణంలోని రైతులకు, గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకం కలగకుండా విద్యుత్ సరఫరాను స్థిరీకరించుటకు గాను ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినామని ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే పొదిలి మండలంలోని ఏలూరులో నూతన సబ్స్టేషన్ నిర్మించడం జరుగుతుందని, తద్వారా విద్యుత్ సరఫరా ఎటువంటి అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఓపెన్ చేశాం. మా ప్రభుత్వం రైతులకు ఎట్టి పరిస్థితుల్లో 9 గంటల కరెంటు నిరంతరాయంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కడికెక్కడ ఈ కరెంటును స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు 5 MVA ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఓపెన్ చేశాం. దీనివల్ల ఈ పొదిలి సరౌండింగ్స్లో ఉన్నటువంటి బుచ్చనపాలెం కానీ, అన్నవరం కానీ, ఏలూరు కానీ, పోతే మన ఇక్కడ కాటువారిపాలెం కానీ, పొదిలి టౌన్లో కానీ, వీటిల్లో లో వోల్టేజ్ సమస్య కానీ, లేదంటే రైతులకు కరెంటు పోవటం రావటం అప్పడం సమస్య కానీ ఇటువంటి లేకుండా 100% రైతులు నిరంతరాయంగా. బ్యాంకింగ్ రంగంలో వచ్చిన వడ్డీల మార్పులతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోతున్నాయని, వాటిని పెంచేందుకు ప్రజల్లో వడ్డీ రేట్లపై అవగాహన కల్పించేందుకు వాగ్దాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్ తెలిపారు. కెనరా బ్యాంక్ డిపాజిట్ వారోత్సవాలలో భాగంగా మంగమూరు రోడ్లోని కెనరా బ్యాంకు కార్యాలయం నుండి వీఐపీ రోడ్, గాంధీ రోడ్, ట్రంక్ రోడ్డు మీదుగా ప్రాంతీయ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కెనరా బ్యాంక్ ద్వారా వివిధ వయసుల వారికి అందుబాటులో ఉన్న పెట్టుబడి పథకాలపై అవగాహన కల్పిస్తూ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. వివిధ రుణ పథకాలపై కూడా అవగాహన కల్పించారు. గత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వడ్డీలు తగ్గించడంలో డిపాజిట్లు బాగా తగ్గిపోయాయని రమేష్ అన్నారు. ఇటీవల ప్రభుత్వ పథకాలు, ట్యాక్స్ రీబిలేట్లను దృష్టిలో ఉంచుకుని డిపాజిట్లు సేకరించాలనే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా కెనరా బ్యాంక్ మార్కెట్లోని డిపాజిటర్లకు డిపాజిట్ స్కీమ్లు తెలపాలనే ఉద్దేశంతో ఈ వాగ్దాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని డిపాజిట్లు బ్యాంకింగ్ రంగంలోకి తీసుకురావాలనేదే కెనరా బ్యాంక్ ప్రధాన ఉద్దేశమని రమేష్ అన్నారు. కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ సిహెచ్ రాజశేఖర్, ఆర్ఓ డిఎంలు రమేష్, తరుణ్, శ్రీనివాస్, నగరంలోని కెనరా బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. సో బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో ఇటీవల కాలంలో ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కాలంలో డిపాజిట్ల రేట్లు తగ్గడం వల్ల బ్యాంక్ మార్కెట్ నుంచి డిపాజిట్స్ బ్యాంకులకు రావడం తగ్గిపోయింది. ఇటీవల ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో ట్యాక్స్లో ఇచ్చినటువంటి రిబేట్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ నుంచి మరిన్ని డిపాజిట్స్ మొబిలైజ్ చేసే విధంగా చూడాలనేటువంటి ఉద్దేశంతో
బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రకాశం జిల్లా మొత్తం చూసుకుంటే సెప్టెంబర్ క్వార్టర్కి డిసెంబర్ క్వార్టర్కి దాదాపుగా 200 కోట్ల రూపాయల డిపాజిట్లు తగ్గడం జరిగింది. ఆ తగ్గుదలని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగ బ్యాంకులు, అదేవిధంగా అందులో లీడ్ బ్యాంకు ప్రకాశం జిల్లా లీడ్ బ్యాంక్ అనేటువంటి కెనరా బ్యాంకు మొదటి అడుగుగా అందరు మార్కెట్లో ఉన్నటువంటి అందరూ డిపాజిటర్స్కి వాళ్ళ డిపాజిట్ స్కీమ్స్ని ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వాకథాన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా డిపాజిటర్ కస్టమర్స్ అందరికీ కూడా కెనరా బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్ స్కీమ్స్ గురించి, అందులో ఉత్తమమైనటువంటి ఆఫర్స్ గురించి అందరికీ ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో మేము మంగమూరు రోడ్డు మా మంగమూరు బ్రాంచ్ నుంచి భాగ్యనగర్లో ఉన్న మా రీజనల్ ఆఫీస్ వరకు కెనరా బ్యాంక్ స్టాఫ్ అందరూ కూడా వాకథాన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వాకథాన్లో ఈ ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి బ్రాంచెస్తో పాటు దగ్గరలో ఉన్నటువంటి 15 బ్రాంచెస్కి సంబంధించినటువంటి స్టాఫ్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు బాసటగా ఉండే ఆప్స్కాస్ వ్యవస్థను రద్దు చేయడం మోసం చేయటమేనని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్ అన్నారు. ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్లో సమావేశం మందిరంలో ప్రకాశం జిల్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సుమన్ అన్నారు. గతంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా నిర్వహించేవాళ్ళని, దానివలన ఉద్యోగులకు జీతాలు రాక అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆప్స్కాస్ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని, దాని ద్వారా ప్రతి నెల 1వ తేదీ జీతాలు ప్రతి ఉద్యోగి కార్మికులకు అందుతున్నాయని అన్నారు. అలాంటి భరోసా ఉన్న పథకాన్ని రద్దు చేసి కొత్త పథకాలు తీసుకురావాలంటే దీనికంటే మెరుగైన విధానం తీసుకురావాలి తప్ప ఏజెన్సీలను తీసుకురావద్దని తెలిపారు. కేబినెట్ సమావేశంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటన చేయడంతో ఉద్యోగస్తుల్లో ఆందోళన కలిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆలోచనతో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపిస్తే కొన్ని నెలలకే ఉద్యోగులపై ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తీసుకుని నిర్ణయాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమవుతామని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకుని ఉద్యోగులకు అండగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు సంపత్ కుమార్, రమణమూర్తి, జిల్లా అధ్యక్షుడు పాండ్యం వేణు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఏకతాటిపై చేయించి వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, సంఘటితం కావాలంటే ఏం చేయాలన్న దాని మీద చర్చించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఈ నెల 6వ తారీఖున మంత్రిమండలి సమావేశంలో ఒక పేపర్ ప్రకటన వచ్చింది. అదేంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆప్కాస్ అనే వ్యవస్థను రద్దుపరుస్తారు, అంతకు ముందు ఉన్నటువంటి ఏజెన్సీలను మళ్ళీ తీసుకొస్తారు, అదేవిధంగా దీనికంటే మెరుగైన వ్యవస్థని మేము రూపొందిస్తాము అనే రకరకాలైన పత్రికలో వచ్చిన కథనాల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 98,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం కూడా ఆందోళన చెందడం జరిగింది. ఎందుకంటే అంతకు ముందున్న ఏజెన్సీలు రకరకాలుగా మన ఎంప్లాయీస్ని ఇబ్బందులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఆ వ్యవస్థ వస్తే మాకు ఈపీఎఫ్ కట్టరు, ఈఎస్ఐ కట్టరు, నెల జీతం వేయరు, 6 నెలలకి, 7 నెలలకి, 10 నెలలకి జీతాలు వస్తాయి, వచ్చిన జీతంలో కూడా కోత పెడతారు అన్న భయంలో ఈ ప్రభుత్వం ఉంటుందేమో. ఇలా వస్తే మాకు ఇంకా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 12వ తారీఖున ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని ఈ ఆప్కాస్ రద్దు విషయం మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి, అయ్యా వివిధ రకాలైనటువంటి పత్రికల్లో ఇలాంటి వార్త వచ్చింది, దీని మీద మీరు కొంచెం మా వాళ్ళకి భరోసా కల్పించాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా మీరు హక్కును చేర్చుకోవాలని కోరటం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. దీని మీద అన్ని జిల్లాల పర్యటనలో తీసుకొని రేపు నెల 9వ తారీఖున రాష్ట్ర కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఎందువల్ల ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, గతంలో ఒక 15 రోజుల నుంచి పేపర్లో ఆప్కాస్ అనే వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పి పేపర్లో వచ్చినాయని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఆవేదన చెందుతూ ఇబ్బంది పడుతున్న సమయంలో మా రాష్ట్ర అధ్యక్షులు కె సుమన్ గారు వాళ్ళ యొక్క బృందమంతా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారిని నారా చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులో ఉన్నటువంటి అధికారులకు
ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేయాలని అనిపించినప్పుడు ఆప్కాస్ వ్యవస్థ బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయండి, కానీ ప్రైవేట్ ఏజెన్సీని తీసుకురావద్దని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా సన్నిహితం చేసుకొని కలిసి వాళ్ళందరికీ ధైర్యం నింపే విధంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తిరిగి రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ ఉన్నారు. ఆప్కా సంస్థను దయచేసి రద్దు చేయొద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తామని తెలియజేస్తూ సెలవు. అల్లోపతి కంటే హోమియోపతి మంచి వైద్యమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. లాయర్పేట సాయిబాబా మందిరం దగ్గర నూతనంగా నెలకొల్పిన కృష్ణాస్ హోమియో కేర్ ఆసుపత్రిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అల్లోపతి కంటే హోమియోపతి మంచి ప్రాచుర్యంలో ఉందని, ఇంగ్లీష్ మెడిసిన్ జీవితాంతం వాడాలని, ఆయుర్వేదం అయితే జబ్బు నయం అయ్యాక మళ్ళీ వాడనవసరం లేదని, కఠిన జబ్బులకు ఆయుర్వేదం మంచి చికిత్స లభిస్తుందని, అటువంటి ఆయుర్వేద ఆసుపత్రిని ఒంగోలులో నెలకొల్పడం అభినందనీయమని పేర్కొన్నారు. డాక్టర్ వడ్డీ హరివంశీకృష్ణ, డాక్టర్ లక్ష్మీ చైతన్యులు మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలని అన్నారు. పేదలకు వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, కార్పొరేటర్ గిరిజా శంకర శాండిలియా, తాతా ప్రసాద్, డాక్టర్ ఉత్పల యార్లగడ్డ, ల్యాబ్ టెక్నీషియన్ బొంత సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వంశీకృష్ణ గారు ఎండి చేసి ఆయన ఇప్పటికి ఆల్రెడీ 9 హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో ఇది 10వ పెట్టినా కూడా డాక్టర్ ఎండీగా చదివి ఇది ఫిజియోథెరపీ ఉంది, కన్సల్టెన్సీ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి. అందరితోటి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రాము ఏదైతే ఉన్నారో బిల్డర్గా ఉన్నాడు ఊళ్ళో, నాకు ఎప్పటి నుంచో 15-20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉన్నాయి. వాళ్ళ ఏకైక కుమార్తె అమ్మాయి కూడా లక్ష్మీ చైతన్య కూడా డాక్టర్గా ఈరోజు దీంట్లో కూడా కన్సల్టెంట్గా ఉంటాం. అంతా కూడా కలిసి హాస్పిటల్ రన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతి మెడిసిన్స్ కూడా చాలా బాగా పవర్గా పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కువ లాంగ్ టైం తీసుకున్నా కూడా అది ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్యూర్ అయ్యేటట్టుగా ఈరోజు హోమియోపతి కూడా ఎక్కువ మంది వాడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటిది ఒంగోలులో కూడా ఈరోజు ఉండే పరిస్థితులు, వాతావరణం అందరికీ మనకు తెలిసింది. ఉండే జబ్బులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి. దాంతో హాస్పిటల్స్ ఎక్కువ దాని ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతిని కూడా వీళ్ళు ఇక్కడ పెట్టి మన ప్రజలకి ఒక సేవ చేయడానికి ఒక మంచి కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన పట్టణంలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోపతిలో కూడా తీరవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కృష్ణాస్ హోమియో కేర్ హాస్పిటల్ పేరు. దానికి హోమియో డాక్టర్స్ ఇద్దరు ఉన్నారండి. ఒకరు హరి వంశీకృష్ణ, మరొకరేమో లక్ష్మీ చైతన్య. ఇద్దరు డాక్టర్సు ఈ రోజున మరి ఇక్కడ వాడు హాస్పిటల్ని హోమియో హాస్పిటల్ని స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి మెడిసిన్ అనేది 2-3 రకాలుగా ఉన్నాయి. అందరూ కూడా హోమియో వైపుకి ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగనే ఆయుర్వేదము, హోమియో మనకి పూర్వకాలం అంటే తరతరాలుగా వచ్చినటువంటి ఒక మెడికల్ కేర్ అనేది. కానీ మనం ఇప్పుడైతే మనం మెడిసిన్కి ఎక్కువగా అలవాటు పడుతున్నాం. కానీ గతంలో అయితే అలోపతి అనేది మనకి గతంలో అయితే ఉండేది కాదు. ఇప్పుడైతే అందరూ కూడా మరి చాలా రకరకాల హాస్పిటల్స్, రకరకాల జబ్బులు, అంటే మనకి అసలు ఏ జబ్బులు వస్తున్నాయి వాటి పేర్లు ఏంటో కూడా తెలియని రకాలుగా ఉన్నది. ఎందుకంటే మనం తినే ఫుడ్ మెయిన్గా మన జీవన విధానంలో మార్పుల వలన ఈ రకరకాల రోగాలు. నేను ఇక్కడ బిహెచ్ఎంఎస్ ఫిజిషియన్గా చేస్తున్నాను, శ్రీ కృష్ణాస్ హోమియో కేర్ దాంట్లో. ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్స్ చేస్తామండి. పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కానీ, థైరాయిడ్ కానీ, ఈవెన్ పీడియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా, అలర్జీస్ కానీ, పిల్లలకి ఇంకేమైనా దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నా కానీ, షుగర్, బీపీ, మోకాలు నొప్పులు కానీ, జాయింట్ ప్రాబ్లమ్, పెయిన్స్ అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి. అలాంగ్ విత్ దట్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అవి కూడా ఇక్కడ ట్రీట్ చేస్తామండి. ఇవాళ మా హాస్పిటల్ ఓపెనింగ్కి ఇచ్చేసినందుకు ఎమ్మెల్యే గారికి, బుజ్జి గారికి, శాండిలియా గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం.
ఒంగోలులోని రవిప్రియ మాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ను దర్శి నియోజకవర్గం ఏదర్గ గ్రామం జనసేన నాయకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. నాయకులు కొండారు వెంకటేష్, కొండారు రామాంజనేయులు, గణశాల శ్రీనివాసరావు, వెంకయ్య, మల్లికార్జునరావు, చిన్న శ్రీనివాసరావు, నరసయ్య, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, శివయ్య, రామారావు, వి హనుమంతరావు నాయుడు, పి శ్రీనివాసరావు, బి శ్రీనివాసరావు, బాలు, రామబ్రహ్మం, అంకమరావు, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన టోర్నమెంట్లో వరల్డ్ కప్లో ఈరోజు ఖోఖోకి చెందిన ఆయన పోతిరెడ్డి శివారెడ్డి ఆయన ఆ రోజు మనం ఆడారు. దానికి ఆడిన దానికి ప్రతి ఒక్కరికి మన ఇండియాకే మనకి గర్వకార్యం. ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఈద గ్రామానికి ఎంతో గొప్ప పేరు తీసుకొస్తున్నారు. అలాంటి వ్యక్తికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ, వాళ్ళ ఫ్యామిలీకి, తనకి, తన ఫ్రెండ్స్కి అందరికీ మనం అభినందన చెప్తున్నాము. వాళ్ళందరికీ మంచి జరిగి నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా మనకి గోల్డ్ మెడల్ కొట్టాలని చెప్పి ఆశ మనం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కెనరా బ్యాంకు పథకాలు ఖాతాదారులకు అందించే బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకుంటూ కెనరా బ్యాంకులో డిపాజిట్లు చేయాలని ఖాతాదారులు ప్రజలకు రీజనల్ మేనేజర్ బరూరి నరసింహ మారుతి శశిధర్రావు అన్నారు. కెనరా బ్యాంక్ రీజనల్ స్థాయిలో చేపట్టిన బ్యాంకు పథకాలు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని సింగరాయకొండ బ్రాంచ్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంకు పథకాల ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. బ్యాంకు చేపడుతున్న ఖాతాదారుల సేవలు, కొత్త పథకాల గురించి వివరిస్తూ ఖాతాదారులు డిపాజిట్లు ప్రజలతో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఇంటింటి ప్రచారం చేపట్టామని శశిధరరావు తెలిపారు. విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులకు జీరో అకౌంట్తో సేవలు అందించేందుకు కెనరా బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. ఖాతాదారులు కెనరా బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని శశిధర్ కోరారు. సింగరాయకొండ బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కెనరా బ్యాంకు సేవలను ఖాతాదారులకు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని, బ్యాంకు పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని కోరారు. బ్యాంకు పథకాలు, సేవల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ బ్యాంకు సిబ్బంది పాకల రోడ్లోని బ్రాంచ్ నుండి ట్రంక్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అవగాహన కలిగే విధంగా బ్యాంకు సేవలు అందించే పథకాల గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రాలతో ప్రచారం చేశారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, డిఎంలు శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, రమేష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎలుగెత్తి చాటిన మహా తేజో విరాజం శ్రీకృష్ణ దేవరాయల స్ఫూర్తితో మనమందరం తెలుగు భాషాభివృద్ధికి పునరంకితం కావాలని సాహిత్యలోకం పిలుపునిచ్చింది. శ్రీకృష్ణ దేవరాయలు సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో తెలుగు వల్లభుని జయంతి కార్యక్రమం నిర్వహించారు. 500 ఏళ్ల నాడే తెలుగు భాషకు, తెలుగు జాతికి, తెలుగు నేలకు విశిష్టత ఖ్యాతిని కల్పించిన తెలుగు జాతి కీర్తి పతాక రాయల వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత యావత్ తెలుగు జాతిపై ఉందని కుర్రా ప్రసాద్ బాబు అన్నారు. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, నాట్యం, శిల్పం వంటి లలిత కళలకు కృష్ణరాయల పరిపాలనా యుగం స్వర్ణయుగం లాంటిదన్నారు. డాక్టర్ నారపశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు భాషకు పూర్వ వైభవాన్ని చేకూర్చడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. నాగభైరవ కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ తాను చేసిన యుద్ధంలోనూ ఓటమి ఎరుగని చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలని, యుద్ధ విరామ సమయాల్లో కవి సమ్మేళనాలు, సాహితీ గోష్ఠులు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు కృష్ణరాయల వైభవాన్ని ప్రస్తుత తరానికి చాటి చెప్పాల్సిన ఆవశ్యకత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, తూము సుబ్బారావు, మిడిసల మల్లికార్జునరావు, జి ఓబుల్ రెడ్డి, మాగంటి శ్రీనివాసమూర్తి, మెడబలిమి సాంబశివరావు, డాక్టర్ మొగిలి దేవప్రసాద్, పి గోవర్ధన్ రెడ్డి, మద్దులూరి వెంకట సుబ్బారావు, వల్లెపు మురళి, కొప్పోలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగుకొండ ఎల్ల నృపుల కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్త. మన దేశ భాషలందు తెలుగు లెస్త అనే ఎలుగెత్తి చాటిన మహా తేజో విరాజం 500 ఏళ్ల నాడే తెలుగు భాషకు, తెలుగు జాతికి, తెలుగు నేలకు విశిష్ట ఖ్యాతి తీసుకువచ్చిన మహా తేజో విరాజం ఆంధ్రభోజుడు, తెలుగు వల్లభుడు శ్రీకృష్ణ దేవరాయ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా మా శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి తరపున మా హృదయపూర్వక శుభాకాంక్షలు. అష్టదిగ్గజ కవులని అడవుల్లో ఆ రోజు నిర్వర్తించిన కవి సమ్మేళనం మహత్తరమైనది.
తెల్లవారితే యుద్ధ భంగిమలో ఉండాలి. కానీ కవులన్నా కళాకారులన్నా తెలుగు భాష అన్నా తెలుగు భాషకు ఎంత ఎనలేని సేవ చేసిన వ్యక్తి. కాబట్టి మన శ్రీకృష్ణదేవరాయలు మన ఒంగోలులో శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఇక్కడ ఏర్పరచుకొని మనమందరం ఈ యొక్క ప్రతి సంవత్సరం ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆనందాభిషేకాలు అర్పిస్తూ తెలుగు భాషకి ఎనలేని కృషి చేసిన శ్రీకృష్ణదేవరాయకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కృష్ణదేవరాయలు స్వయంగా తాను కవి, సంస్కృతాంధ్రాలలో పండితుడై ఆముక్తమాయదనే గొప్ప ప్రబంధాన్ని రచించాడు. ఆయన అష్టదిగ్గజ కవుల్ని పోషించి వాళ్ళ చేత కావ్యాలు రచింపజేశాడు. అలా ఎన్నో ఘనకార్యాలు చేసినటువంటి కృష్ణదేవరాయలు అందరికీ స్ఫూర్తిదాయకుడు. ఏ కాలంలో అయినా సరే ప్రభువుగా ఉండేటువంటి వాళ్ళు, పాలకులుగా ఉండేటువంటి వాళ్ళు కృష్ణదేవరాయల్ని ఆదర్శంగా తీసుకునేటట్లయితే. విజయవాడలో ఈ నెల 23వ తేదీన విప్లవ పార్టీలైన 2 న్యూ డెమోక్రసీ పార్టీల ఐక్యత సభను జయప్రదం చేయాలని ఒంగోలు మాదాల నారాయణస్వామి భవన్లో జరిగిన గోడపత్రిక సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. భూమి భుక్తి విముక్తి కోసం నక్సల్బరీలో ప్రారంభమైన విప్లవమే లక్ష్యంగా పీడిత ప్రజలను సమీకరించే లక్ష్యంతో పార్టీలు పనిచేశాయని 50 సంవత్సరాలలో అనేక విజయాలు సాధించిందని వెంకటేశ్వర్లు అన్నారు. ఫలితంగా విప్లవోద్యమం తీవ్ర నష్టాలకు గురైందని, ఈ క్రమంలో 2013లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చీలికకు గురైందని అన్నారు. గతాన్ని సమీక్షించుకొని ఈ చీలికలను నివారించడానికి 2 న్యూ డెమోక్రసీ పార్టీలు ఈ నెల 23వ తేదీన విజయవాడలో ఐక్యం కాబోతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య పోరాటాలు కొనసాగించాలని చిట్టిపాటి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిఎస్ సాగర్, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు జాలన్న, కె నాంచార్లు, ఆర్ మోహన్, రాజశేఖర్, భారతి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నక్సల్బరీలో ప్రారంభమైన పోరాటం విప్లవ పందాన్ని స్వీకరించి పార్లమెంటరీ పందాను తిరస్కరించి విప్లవమే లక్ష్యంగా పీడిత ప్రజల్ని సమీకరించే లక్ష్యంతో విప్లవోద్యమం బయలుదేరింది. ఆచరణ క్రమంలో ఈ 50 సంవత్సరాల్లో విప్లవోద్యమం అనేక విజయాలు సాధించినప్పటికీ అనేక చీలికలకు కూడా గురైంది. విప్లవకారులు ఇవాళ అనేక పేలికలకు గురైనందువలన పీడిత ప్రజలకి విప్లవోద్యమానికి తీరని నష్టం జరిగింది. ఈ సందర్భంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో 2013లో సంభవించిన చీలికని సమీక్షించుకొని ఈ చీలిక చాలా నష్టం తీసుకొచ్చిందని, విప్లవకారుల ఐక్యత వలన మన పీడిత ప్రజలకి మేలు జరుగుతుందని భావించి చర్చించుకొని ఐక్యం కావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు 23వ తేదీన 2 న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం సభ విజయవాడలో జరగబోతా ఉంది ఈ నెల 23వ తేదీన. అందువలన ఒకే దేశం ఒకే చట్టం అని చెప్తూ భారతదేశంలో నుండి వివిధ మతాలు, కులాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఏటిని గౌరవించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఈ స్థితిని దృష్టిలో ఉంచుకొని భారతదేశం నుండి విప్లవకారులందరూ ఐక్యం కావాలని, అలాగే వామపక్ష ప్రజాతంత్ర శక్తులు సమస్యల ప్రాతిపదిక మీద ఐక్యంగా ఐక్యఆర్యచరణతోటి ఉద్యమించాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపునిస్తున్నది. విద్యా, వైద్యం, ఆధ్యాత్మిక, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఎప్పుడూ అండగా నిలుస్తుందని సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మండవ మురళీకృష్ణ, ఆలా హనుమంతరావు అన్నారు. శివరాత్రి సందర్భంగా అన్నదానం కోసం త్రిపురాంతకంలోని కమ్మ సంఘం వారికి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం 20 క్వింటాళ్ల బియ్యం విరాళంగా అందజేశారు. ఒంగోలు సంఘం కార్యాలయంలో త్రిపురాంతకంలోని కమ్మ సంఘం ప్రెసిడెంట్ ఓట్ల వెంకటేశ్వర్లకు 20 క్వింటాళ్ల బియ్యం ఖరీదు 1,11,000 రూపాయలను ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరపున అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇతర సభ్యులు అందించారు. మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల నిర్వహణలో కమ్మవారి సేవా సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకానికి వచ్చే భక్తులకు అన్నదానం చేయడానికి కమ్మ సంఘానికి చేయూత అందించామని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణకు దాతలు ముందుకు రావాలని అన్నారు. హనుమంతరావు మాట్లాడుతూ సంఘం నుంచి అవసరమైన వారికి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాము అడిగిందే తడవుగా స్పందించి ఆర్థిక సహాయం అందించిన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు త్రిపురాంతకంలో అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు చిడిపోతి వెంకటేశ్వర్లు, కన్వీనర్ కాట్రగడ్డ రఘు, గౌరవ సలహాదారు భాస్కర్రావు, ఉపాధ్యక్షుడు బాబయ్య చౌదరి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కంచెల నారాయణ, కోటపాటి కాశీరావు, బొడ్డపాటి వెంకట్, దుగ్గినేని వెంకటరావు, మోటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి, అంగల్కుర్తి వీరబ్రహ్మం, పాటిబండ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతకేశ్వరి అమ్మవారికి, అదేవిధంగా ఈశ్వరుడికి
అక్కడ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసినందువలన అక్కడ త్రిపురాంతకం నుంచి వచ్చినటువంటి కమ్మ సంఘం ప్రతినిధులు ఇక్కడ కమ్మవారి సేవా సంఘాన్ని సంప్రదించడం జరిగింది. వారికి రేపు భోజనాలకి శివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దానికి సంబంధించి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం 20 క్వింటాళ్ల బియ్యం సుమారుగా 1,11,000 రూపాయలు వారికి ఈరోజు సంఘం తరపున వితరణ చేయటం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కమ్మవారి అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా ఈ సంఘం దినదినాభివృద్ధి చెందాలని చెప్పి విద్యాపరంగా, వైద్యపరంగా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు నడిపించడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు భగవంతుడు శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటూ, వచ్చే మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతకంలో అమ్మవారి గుడి అలాగే శివాలయంలో ఏర్పాటు చేసే అన్న సంతర్పణకి మా వంతు సహకారంగా మా కమ్మ సంఘం సభ్యులందరినీ సంప్రదించడం జరిగింది. దాని అందరూ ముందుకు వచ్చి ఎవరు దోచిన విధంగా వాళ్ళు డొనేషన్స్ ఇచ్చారు. మొత్తం 20 క్వింటాల బియ్యం మా వంతుగా మేము వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. మా కమ్మ సంఘం సభ్యులు ఇంకా ముందు ముందు వేరే ఏ కార్యక్రమం ఉన్నా మేము అన్నిటికీ ముందుంటాం. అలాగే మీరందరూ కూడా దాతలు కూడా అలా ముందుకు వచ్చి మా సహకారం అందిస్తుంది కోర్టు. అందరికీ నమస్కారం. త్రిపురాంతకం కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రానికి ప్రెసిడెంట్గా ఈ ఒంగోలు సంఘం వారిని మేము సంప్రదించగా వారు 20 క్వింటాల బియ్యం మాకు సహాయం చేశారు. అందరూ రావాల్సిందిగా 26, 27, 28 3 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగును. ఒంగోలు శ్రీనగర్ కాలనీలోని శ్రీ విజయ గణపతి స్వామివారి దేవస్థానంలో సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దేవస్థాన అర్చకులు సుబ్రహ్మణ్య స్వామి గర్భాలయంలోని శ్రీ విజయ గణపతి స్వామివారికి చందనంతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని పంచామృతాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కొమరోలు మండలం దద్దవాడ గ్రామ పంచాయతీ అలసందలవానిపల్లిలో ఒక బీజీఎస్ కేసు నమోదైంది. కేసు నమోదైన ఇంటిని సందర్శించి ప్రతి వీధి శానిటేషన్ చేయించి వాటర్ ట్యాంకును అధికారులు పరిశీలించారు. మంచినీళ్లను పరిశీలించి ప్రతిరోజు క్లోరినేషన్, శానిటేషన్ చేయాలని పంచాయతీ సెక్రటరీని జిల్లా పంచాయతీ అధికారి గొడ్డిపాటి వెంకటనాయుడు, మార్కాపురం డివిజన్ పంచాయతీ అధికారి భాగ్యవతి ఆదేశించారు. వైరస్ అనేది శరీరంలో ఎలా పనిచేస్తుంది, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఇది అంటువ్యాధి కాదని అన్నారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తానవలి, మండల విస్తరణ అధికారి డి బ్రహ్మయ్య, దద్దవాడ పంచాయతీ కార్యదర్శి రమణయ్య, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
రక్షణ విధానం అనేది మనకు ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. ఆ యాంటీబాడీసు సైనికుల్లాగా శత్రువు మీద పోరాడాల్సిన ఇమ్యూనిటీ సిస్టము, న్యాచురల్ ఇమ్యూనిటీ సిస్టము మన సొంత కణజాలాన్ని వాటి మీద దాడి చేయడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. చాలా అరుదుగా మాత్రమే వస్తుంటుంది. ఇది చాలా డాక్టర్లు వైద్య నిపుణులు చెప్పినట్టు 1,00,000కు ఒక కేసు వస్తుంటుంది. అయితే ఇటీవల కాలంలో కొంత ఎక్కువ కేసులు రిపోర్ట్ కావడం, మా గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ శానిటేషన్ అనేది ఎక్కడైతే ఈ వాటర్ సోర్సెస్ ఉంటాయో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ప్రతిరోజు శుభ్రం చేయించడము. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎవరికైనా మన అవసరం ఉంటే వచ్చే మాటల్లో పొగడ్తలు ఉంటాయి, అదే అవసరం లేకపోతే పొగరుతో ఉంటాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.